తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 17 ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్ కౌంటింగ్ జరగనుంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 34 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు తెరిచారు అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలను ఒకేసారి లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. 17 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రంలోని 17 లోక్సభ సెగ్మెంట్లలో ఎక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదటి ఫలితం కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఎన్నికల అధికారులు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 15,000 మంది సిబ్బందితో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బీఆర్కే భవన్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, కౌంటింగ్ ఏర్పాట్ల డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే ఇవాళ ఉదయమే 4 గంటలకే ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లందరూ కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటే స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్నారో అక్కడ నుంచి ఆ ఈవీఎంలను కూడా తీస్తారు. అయితే 8 గంటలకు ఈవీఎంలు, ఒక పక్క ఈవీఎంలు, మరో పక్క పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ 17 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 10,000 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. ఇక అదనంగా కూడా మరో 50% మంది సిబ్బందిని అందుబాటులో ఉంచే విధంగా ఉంచామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అయితే మనకు ఈ 34 కౌంటింగ్ కేంద్రాలు అయితే అత్యధికంగా మనకు ఎక్కువగా ఉన్న చోట్ల ఏదైతే మల్కాజ్గిరి, తర్వాత మల్కాజ్గిరి, చేవల్ల ఈ 2 పార్లమెంటు సెగ్మెంట్లలో 2 కౌంటింగ్ హాల్స్ను ఏర్పాటు చేశారు. మిగతా దాంట్లో ఒక్కొక్కటి చేసినా ఇక్కడ ఈ 2 పెద్దగా ఉన్న పెద్ద సెగ్మెంట్లు కాబట్టి ఇందులో 2 కౌంటింగ్ హాల్లకు సంబంధించి 2 ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఎట్ ఏ టైమ్ ఈ కౌంటింగ్ అనేది ప్రారంభమైతే ఇంకా కంటోన్మెంట్కి సంబంధించినటువంటి అసెంబ్లీ బై ఎలక్షన్కి సంబంధించిన కౌంటింగ్ కూడా ఇవాళ ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుంది. ఇటు పక్క పార్లమెంటుకు సంబంధించి, మరో పక్క ఈ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు క్రియేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇక ఏదైతే ఈ కౌంటింగ్ జరుగుతూ ఉందో కౌంటింగ్ దగ్గర అబ్జర్వర్తో పాటు మైక్రో అబ్జర్వర్స్ను సపరేట్గా అక్కడ ఏర్పాటు చేశాం. మొత్తం 5 మంది అధికారులు సిబ్బందితోని అక్కడ ఈ కౌంటింగ్ సంబంధించి దీని మీద స్పష్టతనిచ్చే విధంగా 5 మందిని అక్కడ అబ్జర్వర్స్ను ఏర్పాటు చేశారు. ఆ 5 మంది అబ్జర్వర్స్ ఏదైతే కౌంటింగ్ చేశారో ఆ కౌంటింగ్ చేసిన తర్వాత ఎవరు ఎంత లెక్కలు ఇస్తున్నారో, ఏ దాంట్లో ఎంత ఉన్నది అనేది ఈ 5 మంది ఓకే చెప్పిన తర్వాతనే ఫైనల్గా రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉంటుంది. మొత్తం ఇక మధ్యాహ్నం 12 లోపు రాష్ట్రంలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఈ ట్రెండ్ ఎట్లా ఉంది అనేది దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మొదటి రిజల్ట్ కూడా ఈ 12 లోపు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అంచనా వేస్తుంది. ఇక ఏదైతే ఈ కౌంటింగ్ హాల్ ఉంటుందో కౌంటింగ్ హాల్కు 100 మీటర్ల దూరంలోనే 100 మీటర్ల లోపలికి ఎవరిని కూడా అనుమతించరు. ఇక లోపలికి వెళ్ళే ఏజెంట్లు అయినా సరే వాళ్ళని ఎవరిని కూడా ఈ కెమెరాలను కూడా ఏదైతే సెల్ ఫోన్స్ ఉంటాయో సెల్ ఫోన్లు కూడా లోపలికి అనుమతించడం లేదని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మొత్తానికి సీసీ కెమెరాల నిఘాల ఆధ్వర్యంలోనే ఈ కౌంటింగ్ అనేది ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి సమస్యలు క్రియేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఈ బందోబస్తుకు సంబంధించి మొత్తం కేంద్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలకు సంబంధించి మొత్తం 12 కంపెనీలకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలు ఈ భద్రతను ఏర్పాటు చేశారు. దాంతోపాటు రాష్ట్ర పోలీసుకు సంబంధించి కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ సీసీ కెమెరా నిఘాలోనే ఇది కొనసాగుతుంది. ఇక ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,80,000 పైచిలకు ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినట్లు ఓట్లు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా హాల్స్ ఏర్పాటు చేశారు. అంటే కౌంటింగ్ ఈవీఎంకి సంబంధించి ఒక పక్క, తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మరో పక్క, 2 కూడా ఎట్ ఏ టైం ఈ కౌంటింగ్ కొనసాగుతుంది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దీనికి సంబంధించి ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మొత్తం 276 హాల్స్ను సపరేట్గా ఏర్పాటు చేశారు. ఇక మనకు అత్యధికంగా
24 రౌండ్లు ఉంటాయి. అత్యధికంగా 24 రౌండ్లు ఉన్న ఈ సెగ్మెంట్లు చూస్తే మనకు చొప్పదండి, యాకత్పుర, దేవరకొండ ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా రౌండ్స్ ఉంటాయి. అందులో 24 రౌండ్స్ ఉన్నాయి. ఇక మనకు అతి తక్కువ చూస్తే మనకు ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో అతి తక్కువ 13 రౌండ్లు ఉంటాయి. మిగతా దాంట్లో అంతా 13కు పైగా అంటే 14, 16, 18, 20, 22, 21 ఇట్లా 24 లోపే మిగతా దాంట్లో ఉంటే 24 అనేవి 3 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఇక 13 అనేది మిగతా 3 ఇందాక చెప్పుకున్నటువంటి 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉంటాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ ఉంటుంది. ఎవరికి కూడా అనుమానం లేకుండా ఎలాంటి సమస్యలు క్రియేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇక మరికొద్ది సేపట్లోనే ఒక పక్క ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి, మరో పక్క ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 4 గంటల్లోపు దాదాపు తెలంగాణలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ట్రెండ్ ఎట్లా ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. శ్రవంతి.